హాయ్, దిస్ ఈజ్ రవి. రిషికొండపై మరో గుండెపోటు బయటకు వచ్చింది. దీనికి సంబంధించి అక్కడ అక్రమ నిర్మాణాలని చెప్పి కేంద్రం ఒక కమిటీ సూచించింది. అయితే ఆ కమిటీ తన రిపోర్ట్ని ఇవ్వలేకపోయింది. దానికి కారణం ఏంటో తెలుసా? దాని వెనక పెద్ద కథ ఉంది. ఎందుకు ఆ కథ ఏంటి, అసలు ఏం జరిగింది? ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే రవి. సార్, ఈ రిషికొండ అక్రమ కట్టడాలకు సంబంధించి హైకోర్టు సూచనతో కేంద్రం ఒక కమిటీ వేసింది. అయితే ఆ కమిటీ రిపోర్ట్ని ఆ కమిటీ ఇంకా హైకోర్టు సబ్మిట్ చేయలేదు. దానికి వెనకాల ఒక కొత్త కారణం బయటకు వచ్చింది. ఇంతగా కారణం ఏంటి, అసలు ఏం జరిగింది సార్? సో దీన్ని కనుక మనం కొంచెం లోతుగా కనుక పరిశీలిస్తే హైకోర్టులో నిన్న అంటే బుధవారం రోజు రిషికొండకు సంబంధించినటువంటి నిర్మాణాల మీద కానీ తవ్వకాల మీద కానీ విచారణ చేపట్టింది. విచారణ గతంలోనే చేపట్టింది. ఇప్పుడు ఒక కమిటీ కేంద్రం వేసింది కాబట్టి ఆ కమిటీ నివేదిక ఏది అని చెప్పి ప్రశ్నించినటువంటి సందర్భంగా కేంద్రం తరఫున పాల్గొన్నటువంటి అడ్వకేట్ ఏం చెప్పారంటే, మరో 4 వారాలు నాకు గడువు కావాలి నివేదిక సమర్పించడానికి అని చెప్పి హైకోర్టుకు అభ్యర్థించారు. ఎందుకు అని అడిగినప్పుడు కేంద్ర పర్యావరణ అటవీ శాఖ నియమించినటువంటి కమిటీ చైర్మన్ ఆయన గౌరప్పన్ చనిపోయారు గుండెపోటుతోటి. కాబట్టి ఆ నివేదికలో ఏముంది, ఆయన అనేకమైనటువంటి అభ్యంతరాలను లేవదీశారు. ఏమేమి అభ్యంతరాలను లేవదీశారు అనేది కమిటీ సభ్యులు అందరితోటి మాట్లాడి అప్పుడు ఆ నివేదికను మేము మీకు సబ్మిట్ చేస్తాం. ఆ నివేదికను తయారు చేసిన తర్వాత సంతకం పెట్టేటువంటి సమయంలో సంతకం పెట్టాల్సినటువంటి ఆ డేస్లో ఆయన చనిపోయాడు గుండెపోటుతోటి అని చెప్పి ఆయన హైకోర్టుకి విన్నవించాడు. అసలు ఎందుకు హైకోర్టుకి ఇదంతా వెళ్ళింది అని అంటే, కోస్తా నియంత్రణ మండలి అనేది ఒకటి ఉంది. దానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. కోస్తా తీరంలో కొన్ని నియమ నిబంధనలను అనుసరించి మాత్రమే కట్టడాలు కానీ తవ్వకాలు కానీ ఉండాలి, ఎకోసిస్టమ్ కోసం. సో దాన్ని ధిక్కరిస్తూ రిషికొండలో తవ్వకాలు జరగడం కానీ నిర్మాణాలు జరగడం కానీ ఉన్నాయని చెప్పి ఒక పిల్లు వేయటం జరిగింది. ప్రజా ప్రయోజనాల వాయిద్యం వేయడం జరిగింది హైకోర్టులో. ఎవరు వేశారు ఇది? జనసేన సంబంధించినటువంటి నాయకుడు మూర్తి అనే అతను, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వెలగపూడి రామకృష్ణ ఎమ్మెల్యే ఆయన వేశారు. వేస్తే దాని మీద విచారణ చేస్తుంది హైకోర్టు. విచారణ చేస్తే ప్రాథమికంగా మొత్తం విచారణ ముగిసిన తర్వాత దీంట్లో ఉల్లంఘనలు జరిగాయని చెప్పి భావించి కేంద్రాన్ని కూడా పార్టీ చేసింది. ఎందుకంటే ఈ కోస్తా నియంత్రణ మండలి అనుమతులు కానీ లేదంటే ఈ పర్యావరణకు సంబంధించిన అనుమతులు కానీ ఇవన్నీ కూడా కేంద్రం చూస్తుంది. కాబట్టి కేంద్రాన్ని కూడా ఒక పార్టీ చేసి కేంద్రానికి కూడా నోటీసులు ఇస్తే కేంద్రం కూడా ఈ హైకోర్టు వాయిద్యంలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చింది. సో వచ్చినప్పుడు మేము ఒక కమిటీ వేస్తాము, ఒక కమిటీ వేసి అసలు అక్కడ అక్రమ నిర్మాణాలు ఏం జరిగినాయి, ఎంత మేరకు జరిగినాయి, అలాగే నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు ఎక్కడెక్కడ జరిగినాయి, ఎంత మేరకు జరిగినాయి, వీటన్నిటి మీద మేము ఒక నివేదికను మీకు సమర్పిస్తామని చెప్పి హైకోర్టుకి చెప్పారు కొన్ని నెలల క్రితం. ఎవరు? కేంద్ర అటవీ పర్యావరణ శాఖకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్. అందులో భాగంగా ఒక కమిటీని నియమించండి, ఆ కమిటీలో నివేదిక తీసుకురాని చెప్పి హైకోర్టు కూడా ఆదేశించింది. ఆ మేరకు కమిటీని ఏర్పాటు చేసింది కేంద్రం. ఏర్పాటు చేస్తే ఆ కమిటీకి చైర్మన్గా గౌరప్పన్ అనే అతన్ని పెట్టారు. పెట్టి దాని మీద తవ్వకాలు కానీ నిర్మాణాల మీద కానీ ఆల్మోస్ట్ నివేదిక బయటకు వచ్చింది. రీసెంట్గా నేను చేసినట్టు ఒక ఇంటర్వ్యూలో రిటైర్డ్ ఐఏఎస్ కూడా చెప్పారు. ఆ నివేదికలో గౌరప్పన్ తయారు చేసినటువంటి నివేదికలో అనుమతులకు విరుద్ధంగా తవ్వకాలు జరిపారు, అలాగే అనుమతులు తీసుకున్నటువంటి దానికి విరుద్ధంగా అక్కడ నిర్మాణాలు జరిపారు అని చెప్పి ఆ నివేదికలో ఉన్నాయి. ఆ నివేదికలో ఉన్నట్టు కొన్ని రిపోర్ట్స్ని నేను కోట్ చేసి పర్యావరణ శాఖ కూడా కంప్లైంట్ చేశానని చెప్పి రిటైర్డ్ ఐఏఎస్ ఒక ఆయన నాకు చెప్పడం కూడా జరిగింది. ఆల్రెడీ కేంద్ర పర్యావరణ శాఖ దగ్గర కంప్లైంట్ కూడా ఉంది, అనేక కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. అయితే రిపోర్ట్ అంతా తయారు చేసిన తర్వాత చైర్మన్ హోదాలో గౌరప్పని సంతకం చేయాలి. సంతకం చేసేటువంటి టైంలో ఆయన గుండెపోటుతో మరణించాడు అని చెప్పి చెప్తున్నారు. గుండెపోటు అనగానే ఇమీడియట్గా గుర్తొచ్చేది ఏంది మనకు? గొడ్డలపోటు గుర్తొస్తుంది. తెలుగు రాజకీయాల్లో సహజంగా గుర్తొచ్చేది గొడ్డలపోటు. పైగా రిషికొండ అనేది ఒక వివాదాస్పదమైనటువంటి అంశంగా చాలా కాలంగా వినిపిస్తుంది. ఆ రిషికొండ తవ్వకాలు కానీ ఆ రిషికొండకు సంబంధించిన అంశం అక్కడ నిర్మాణాలు కానీ ఇవన్నీ కూడా చాలా గోప్యంగా జరిగాయి. అటువైపు ఎవరిని రాకుండా 144 సెక్షన్ కూడా పెట్టి అక్కడ నిర్మాణాలు చేపట్టినటువంటి సంఘటనలు ఉన్నాయి. అసలు ఎందుకు 144 సెక్షన్ పెట్టాలి? అటువైపు ఎందుకు అసలు పర్యాటనలకు రానివ్వలేదు? 144 సెక్షన్ పెట్టాల్సిన అవసరం ఏంది అని అంటే, అప్పుడు విపక్షాలు
విరుద్ధంగా తవ్వకాలు నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పేసి చలో ఋషికొండ కార్యక్రమాన్ని పెట్టి అక్కడికి వెళ్ళి ఆడ ఏం జరుగుతుందో ప్రజలకు చూపించాలనే ప్రయత్నం చేసినటువంటి క్రమంలో 144 సెక్షన్ పెట్టారు. ఆ తర్వాత దాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చారు. నిర్మాణాలు మొత్తం పూర్తి అయ్యేంత వరకు కూడా చీకటి జీవోలు ఇష్యూ చేశారు. 500 కోట్లు పెట్టి విలాసవంతమైనటువంటి భవనాన్ని నిర్మించారని చెప్పి ఆ తర్వాత వాళ్ళే జీవోలను బయట పెట్టారు. దాన్ని ఇప్పుడు ప్రారంభోత్సవానికి రెడీ చేసి ఇప్పుడు పర్యాటక శాఖ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నటువంటి రోజా ఆమె చేతుల మీదుగా ప్రారంభిస్తున్నారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఈ ప్రారంభాలు ఇవన్నీ ఉండేవి కాదు. ఆ నివేదిక కనుక సకాలంలో వచ్చినట్టయితే, ఇప్పుడు గౌరప్పను బతికి ఉన్నట్టయితే, గౌరప్పను చనిపోయి కూడా గుండెపోటుతో చనిపోయాడని చెప్పి ఈ వార్త వచ్చి కూడా దాదాపు 4-5 నెలలు అవుతుంది. ఓకే, అంటే గౌరప్పను బతికి ఉన్నట్టయితే అప్పుడే హైకోర్టుకి సబ్మిట్ చేసి ఉండేవాళ్ళు. ఆ నివేదికను బేస్ చేసుకొని దాన్ని ఆ బిల్డింగ్స్ని కూల్చేయడము లేదంటే ఏదో ఒకటి డెసిషన్ హైకోర్టు ఇచ్చిండేది. ఎందుకంటే పర్యావరణ శాఖ అనేది చట్టాలు అవన్నీ చాలా బలంగా ఉంటాయి. గతంలో మనం చూసాం, కేరళలో చూసాం, అలాగే ఢిల్లీలో చూసాం, చేసినటువంటి సంఘటనలు చూసాం. భవనాలు పర్యాటక నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని చెప్పి అదే ఇక్కడ కూడా జరుగుతుంది, చేస్తారని చెప్పి అనుకుంటున్న సమయంలో ఆ నివేదిక కనుక ఇస్తే కనుక అదే జరుగుతుందని చెప్పి భావించారు చాలామంది పర్యావరణవేత్తలు కూడా, పర్యావరణ ప్రేమికులు అనేక మంది అదే భావించారు. కానీ హఠాత్తుగా గౌరప్పన్ గుండెపోటుతో మరణించడం అనేది రకరకాల అనుమానాలకి తావిస్తుంది. ఆ గౌరప్పన్ చనిపోవడంతో దాదాపు 3-4 నెలల గ్యాప్లో ఇప్పుడు మళ్ళా హైకోర్టులో మళ్ళీ వాదనలు వచ్చాయి. దాంట్లో రఘురామకృష్ణ కూడా ఇంప్లీడ్ అయ్యారు. వాదనలు వచ్చినప్పుడు మరో 4 వారాలు గడువు కోరింది కేంద్రం ఏర్పాటు చేసినటువంటి కమిటీ. దీంతో ఈ లోపుగానే వీళ్ళు అన్అఫీషియల్గా దాన్ని ప్రారంభించి దాంట్లోకి అడుగు పెట్టి దాని నుంచి పరిపాలన చేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటూ ఉన్నారు. అంటే ఇది డ్రాగన్ చేయడానికి, గౌరప్పన్ చనిపోవడానికి ఏంటి? ఇప్పుడు గౌరప్పన్ బతికున్నట్టయితే కనుక ఇమీడియట్గా హైకోర్టులో దానికి సంబంధించినటువంటి కమిటీ రిపోర్ట్ వచ్చిండేది. ఆ తర్వాత హైకోర్టు డెసిషన్ తీసుకునేది. కానీ గౌరప్పన్ చనిపోవడంతో ఈ వాయిదాలు పడుతూ వస్తున్నాయి. ఈ వాయిదాల మధ్యలో ప్రారంభోత్సవాలు, నిర్మాణాలు పూర్తి చేయటం ఇవన్నీ జరిగిపోతున్నాయి. పరిపాలన అక్కడి నుంచి ప్రారంభించడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే దీని అర్థం ఏంటి? గౌరప్పన్ గుండెపోటు అనేది అనుమానాలకు తావతీసేటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఇప్పుడు అనేక మంది అక్కడ పర్యావరణవేత్తలు కూడా భావిస్తూ ఉన్నారు. అయితే ఇప్పటివరకు హైకోర్టులో అలాంటి అనుమానాలు వ్యక్తం చేసే పిటిషన్లు అయితే వేయలేదు. కానీ వీరప్పని గుండెపోటు అనగానే వెంటనే గుర్తొస్తుంది వివేకానంద రెడ్డి గొడ్డలపోటు లాగా అందరికీ అనుమానాలు వ్యక్తం జరుగుతున్నాయి. పైగా దానికి తోడు ఇప్పుడు హఠావుడిగా ప్రారంభోత్సవాలు చేయటం, అక్కడి నుంచి పరిపాలన సాగించాలని ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా కోర్టు ధిక్కరణ కింద వస్తుంది. అసలు ఈ గౌరప్పన్ మరణం అనేది దానికి సంబంధించినటువంటి వ్యవహారం ఏంటి అనేది తేల్చాలని చెప్పి కూడా ఇప్పుడు కొంతమంది పర్యావరణవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన హైకోర్టు సంబంధించిన అంటే కేంద్రం తరఫు నుంచి అటెండ్ అయినటువంటి అడ్వకేట్ ఏం చెప్తున్నారు? నిన్న అటెండ్ అయ్యారు ఆయన హైకోర్టుకి. నిన్న అటెండ్ అయ్యి ఏం చెప్తున్నారు? ఆయన అడ్వకేట్ పేరేంటి? యజ్ఞదత్. యజ్ఞదత్ హాజరయ్యారు. నివేదికను సరిపడుకుని నాకు 4 వారాలు టైం కావాలి, ఇప్పుడున్నటువంటి సభ్యుల అభిప్రాయాలు తీసుకుంటాను. ఆ రోజు బతికున్నప్పుడు ఆయన గౌరప్పని ఏమన్నారు, ఎలాంటి అభ్యంతరాలను వ్యక్తం చేశాడు, అవన్నీ తెలుసుకొని నేను ఒక నివేదికను తయారు చేసి 4 వారాల తర్వాత నేను ఇస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దాంతో ఇప్పుడు ఈ జరగాల్సినవన్నీ అన్అఫీషియల్గా జరిగిపోవడానికి ఆస్కారం ఏర్పడింది. ఇది ఎక్కడ అసలు? నియంత్రణ మండలి నిబంధనలకు విరుద్ధంగా విశాఖ జిల్లా చినగదిలి మండలం ఎండాడ పరిధిలో సర్వే నెంబర్ 19లో ఈ రిషికొండ ఉంది. దీన్ని తవ్వేటప్పుడు మొత్తం నిబంధనలకు విరుద్ధంగా చేశారనేది ఆరోపణ. దాని మీద విచారణ జరుగుతుంది. ఈ గౌరప్పన్ గుండెపోటు అనేది ముందు బయటకు వస్తే మొత్తం వ్యవహారం బయటకు వస్తుంది.